అనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఏనుగు, అతనికి మంత్రి పులి. ఏనుగు దగ్గర ఒక విలువైన వజ్రం ఉంది. దానివల్ల ఏనుగుకి ఎంతో శక్తి వస్తుందని, అతనికి తిరుగులేదని ఏనుగు ఎప్పుడూ భావిస్తూ ఉంటుంది. ఇక రాజు చెప్పింది మంత్రి సరే అని చెప్పాలి కదా, కాబట్టి పులి కూడా మీరు అన్నది కరెక్టేనండి. మీ దగ్గర ఆ వజ్రం ఉండటం వల్ల మీకు ఎన్నో సంపదలు వస్తున్నాయి, మీకు ఏ అపజయం కలగదు అంటూ మంత్రి కూడా ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది ఏనుగు. అలా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ఏనుగు మహారాజు గారి దగ్గర ఆ వజ్రం ఉండటం వల్లనే అతనికి అంతటి కీర్తి వచ్చిందని అందరికీ తెలుసు. కానీ ఒకరోజు నక్కకి కుటిల బుద్ధి పుట్టింది. అది పకపకా నవ్వుకుంటుంది. ఎందుకంటే ఒక వజ్రం వల్ల ఇంత కీర్తి వస్తుంది అంటే నేను నమ్మను అని అనుకుంది నక్క. పైగా ఒక ఆలోచన కూడా చేసింది. ఏమిటంటే, పోనీ ఆ వజ్రం నా దగ్గర ఉంటే నాకు మంచిగా సంపదలు కలుగుతాయేమో అని అనుకుంది ఆ నక్క. అనుకున్న వెంటనే దానిని ఎలాగైనా దొంగిలించి దాని దగ్గరే దాచుకోవాలి అనుకుంది. అలా దాచుకుంటే దానికి సంపదలు కలుగుతాయి, ఏనుకంటే ఇదే ముందుగా ఆ రాజ్యానికి ఇంకొక పెద్ద రాజు అవ్వచ్చు అని అనుకుంది. అనుకున్న వెంటనే ఆ రాజ్యం లోపలికి వెళ్ళిపోయి దొంగతనం చేయాలి అనుకుంది. దొంగతనం చేసిన సంగతి ఆ ఏనుగు మహారాజు గారికి తెలిసింది. ప్రజలందరినీ పిలిపించాడు. వాళ్ళల్లో నక్క కూడా వచ్చింది. నా వజ్రం ఒకటి పోయింది, అది మీ అందరికీ తెలుసు. ఆ వజ్రం పోయింది కాబట్టి నాకు విపరీతమైన కోపం వస్తుంది. ఎవరైనా మీరే తీసి ఉంటారు, బయట వాళ్ళు ఎవ్వరూ రాలేదు. మీరు చెబితే సరే సరి, లేదంటే నేను వేసే శిక్షకు మీరు తట్టుకోలేరు అంటూ ఏనుగు కోప్పడుతూ చెప్పింది. అప్పుడు మంత్రి అయిన పులి అంటుంది, ఇలా లాభం లేదు ప్రభు, మీరు ఆ మహిమలు ఉన్న మసికుండను తెప్పించాల్సింది. ఆ మసికుండ ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళకి దొంగతనం చేసిన వారికి మసి అంటుతుంది, చేయని వారికి మాత్రం అసలు అంటదు. ఆ కుండని ప్రవేశపెట్టండి అంటూ మంత్రి అయిన పులి సలహా ఇచ్చింది. ఇక ఏనుగైన మహారాజు గారు అలాగే చేశారు. ఒక కుండని ఒక చోట పెట్టారు. ఒక్కొక్క ఏనుగుని పంపిస్తూ ఉన్నారు. ఏనుగులన్నీ ఆ కుండను తాగుతున్నాయి, వచ్చేటప్పుడు మసి పూసుకొని వస్తున్నాయి. ఇదేమిటి, మేము అసలు దొంగతనమే చేయకపోతే మసి మాకంటింది ఏమిటి అని అనుకుంటూ ఉన్నాయి ఆ ఏనుగులు. ఇక లాస్ట్లో నక్క కూడా వస్తుంది. నక్క వస్తూనే నిజంగానే ఈ కొండకు మహిమలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు, నిజంగా ఈ దొంగను పట్టిస్తుందేమో, అమ్మో ఇది నిజంగానే దొంగను పట్టించే పని అయితే నేను దొరికిపోతానుగా, నేను తెలివి కలదాన్ని, ముట్టుకుంటే మసి అవుతుంది, ముట్టుకోకపోతే మసి ఎలా అవుతుంది అని అనుకొని అక్కడ దాకా వచ్చింది. కానీ కొండని మాత్రం ముట్టుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయింది. అబ్బా నేను దొంగతనం చేయలేదని అందరికీ తెలిసిపోతుంది, ఎందుకంటే నాకు మసి అంటలేదు కాబట్టి అని అనుకుంది. ఇక ప్రజలందరూ వచ్చారు ఏనుగు గారి దగ్గరికి. అందరి దగ్గరికి మసి అయింది, ఒక్క నక్కకి తప్ప. ఇక మహారాజు గారికి అర్థమైంది, ఏనుగులన్నీ మేము దొంగతనం చేయలేదండి, అయినా ఈ మసి మాకు ఎలా అంటిందో మాకు అర్థం కాలేదు అని అన్నాయి. ఇక వాటన్నింటినీ పంపించాడు ఏనుగు మహారాజు. అప్పుడు మంత్రి అంది, చూసారా మహారాజా, దొంగ ఇట్టే దొరికిపోయాడు అంటూ చెప్పింది. అవునవును, ఈ నక్కనే పెద్ద దొంగ అంటూ ఏనుగు మహారాజా చెప్పాడు. అప్పుడు నక్క అంటుంది, మహారాజా నాకు అసలు మసే అంటలేదు కదా, మీరు ఎలా నన్ను దొంగ అని అంటున్నారు అంటే, ఆ కొండకు మహిమలు లేవు, ఏమీ లేవు, వాళ్ళందరూ దొంగతనం చేయలేదు కాబట్టి ముట్టుకున్నారు, మసి అయింది. నువ్వు దొంగతనం చేశావు కాబట్టి ఆ దొంగతనం ఎక్కడ బయటపడుతుందో అని ఆ కొండను ముట్టుకోకుండానే వచ్చావు, అంటే అసలైన దొంగవి నువ్వే అని ఏనుగు కోపంతో చాలా పెద్దగా దానికి సమాధానం ఇచ్చింది.
ఇక చేసేదేమీ లేక నక్క లొంగిపోయింది. నక్క అప్పుడు అంటుంది, మహారాజా నన్ను క్షమించండి, దీనివల్ల నాకు శక్తులు వస్తాయి అని నేను అనుకున్నాను కాబట్టే నేను దీన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడే పెట్టాను. నేను ఇక ఆ పని చేయను. మీ వజ్రాన్ని మీకే తిరిగి తీసుకొని వస్తాను మహారాజా, నన్ను శిక్షించకండి అంటూ బ్రతిమలాడుకుంది ఆ నక్క. కరిగిపోయిన ఏనుగు, సరే నా వజ్రాన్ని నాకు ఇవ్వు అంటూ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పింది. పిల్లలు, మీకు ఈ కథ బాగా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.